కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల్లో ఎండగట్టేందుకు కాషాయ నేతలు రెడీ అవుతున్నారు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఫెయిల్ అయిన విధానాలను అంశాల వారీగా ఎత్తి చూపాలని సిద్దమవుతున్నారు. ప్రజా సమస్యలపై ఇప్పటి వరకు పెద్దగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన బీజేపీ ఒక్కసారిగా యాక్టివ్ అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎన్నికల హామీలను నెరవేర్చకపోవడంపై బీఆర్ఎస్ ఇప్పటికే ప్రజాక్షేత్రంలో ఉద్యమాలు చేస్తూ ప్రజలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. నూతన ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులే అయినందున వేచి చూసే ధోరణిలో ఉన్నామని, ప్రభుత్వం సెట్ అయ్యేందుకు కొంత సమయం ఇవ్వాలని చెబుతూ వచ్చిన బీజేపీ తాజాగా ప్రజా సమస్యలపై పోరాటాల్లో స్పీడ్ పెంచింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావడంతో ప్రజా వ్యతిరేకత కూడా ప్రభుత్వంపై పెరుగుతూ వస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అందిపుచ్చుకునేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం దూకుడును పెంచింది. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై శ్వేతపత్రం విడుదల చేసి రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ఆందోళనలు చేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కాంగ్రెస్ 6 గ్యారంటీల మీద ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో రుణమాఫీ, ఆసరా లాంటి స్కీంలలో పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. రైతులకు అనుకున్న స్థాయిలో ప్రభుత్వం న్యాయం చేయలేదన్న అంశాలను నేరుగా ప్రజల నుంచే చెప్పించాలన్న అంశంపై కార్యాచరణ సిద్ధం చేసింది. అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేయాలి అన్న దానిపై 1-2 రోజుల్లో పూర్తి స్థాయి స్పష్టత రానుంది. ఇక బీఆర్ఎస్ నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేపట్టిన నిరసనకు భారీ స్పందన వచ్చింది. జాతీయ నేతల దృష్టికి ఆ అంశం వెళ్లడంతో హైడ్రా, మూసీ అంశాల పట్ల గట్టి కార్యాచరణ తీసుకుని ఈ నెల 16 నుంచి 19 వరకు బాధితుల ఇళ్లలో బస చేసి బీజేపీ సక్సెస్ అయింది. వచ్చే ఏడాది జనవరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. గతేడాది బీఆర్ఎస్ మీద వ్యతిరేకతలో భాగంగా బీజేపీ నుంచి దాదాపు 40 మంది కార్పొరేటర్లు గెలిచారు. ఈ లెక్కన గ్రేటర్లో బీజేపీకి మంచి పట్టుంది. ఇది అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా నెగిటివ్ గా మారుతుంది. దీన్ని అందిపుచ్చుకునేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది. లాస్ట్ టైం మేయర్ పదవి కొద్దిగా మిస్ అవడంతో ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.